కొటారి శ్రీనివాస్, సంతోష్ తమ మిర్చి పంటను నాశనం చేశారని మంచిర్యాల జిల్లా రొయ్యలపల్లికి చెందిన కుమారి సారయ్య, మాధవి దంపతులు ఆరోపించారు. 296 సర్వే నంబర్లో ఉన్న భూమి వివాదం కోర్టులో ఉందని, దాని పక్కనే 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నామని బాధితులు తెలిపారు. కక్ష సాధింపుతో 10 మంది కిరాయి మనుషులతో తమపై దాడి చేయించారని వాపోయారు. పొలంలోని సామాగ్రిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. నేను పోయినప్పుడు అలా బెదిరించే, నేను మొన్న పోయినా కూడా పోతే నిన్న అంగడి చేసిండు, ఆగమాగం చేసి అంతా వీకిండు. 10 మంది పడకొచ్చిండు, గాజులని పడకొచ్చి అంకని చూసి ఉరికిన మొత్తం అయిపోయింది. మాకు న్యాయం జరుగుతలేదు. మేము ఒకడ మాకు భూమి లేదు, ఏం లేదు. మేము ఒకడ కౌలుకు తీసుకొని పని చేసుకుంటారు. మా ఆయన పేరు మీద 2 ఎకరాల పట్ట ఉన్నది. వాళ్ళ చిన్న వయసున వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయిన కారణం వల్ల వాళ్ళు చిన్నగా ఉన్న వల్ల వాళ్ళు అప్పుడు పని చేయలే. వాళ్ళు ఇప్పుడు పెరిగి పెద్దగా అయ్యి పని చేసే స్టేజ్కి వచ్చిళ్ళు. పని చేసే స్టేజ్కి వచ్చిన తర్వాత చేసుకుందామంటే వాళ్ళు చేయనిత్తలేరు. వాళ్ళు కూడా చేయలే. వాళ్ళ పేరు కోటారి శ్రీనివాసు, కోటారి సంతు. వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు చేయలే. మేము కూడా చేయలే. మేము చిన్నపిల్లలు, మా వాళ్ళు చిన్నపిల్లలు, మా భర్త వాళ్ళ బ్రదరు. వీళ్ళు పట్ట ఉన్నది వాళ్ళు లేదు, కానీ అధికారంతో వాళ్ళు దేనితో వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు దుడుకోపోయినా సార్ చెప్తాను. సార్ చెప్తే మేము మీరు పోకుండా మీరు పోతే మాత్రం మంచి వాళ్ళు వేధిస్తాను. మేము వేధించిన వలన ఈ కేసులకు కేసులో పోవటం మాకు అవసరమైంది అని సరే అని మేము సప్లేకున్నాం. మా తమ్ముడు అయినా ఒకటైనా చేను పట్టుకున్నాడు. చేను పట్టుకుంటే 3 ఎకరాలు పత్తి వేసుకున్నాడు, ఎకరం తోట పెట్టుకున్నాడు. ఆ తోట పెట్టి చుట్టూ కొయ్యలు వేసుకున్నాడు. కొయ్యలు బీకి పారేసాడు. ఈ గొర్రె నరకుడు పాంపును ఖరాబ్ చేసిండు. మాకు ఎవరైనా పర్లేదు, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా పర్లేదు. మాకు సాయం చేసేటోళ్ళు చాలు, సాయం చేస్తే చాలు. మాకు రైతుకు మాత్రం న్యాయం చేయండి.